కార్యక్రమమే చేశారు కానీ వివరాలు ఇవ్వాల. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన అనేక సంస్థలు ప్రభుత్వ గ్యారంటీతో పెద్ద ఎత్తున అప్పులు తీసుకున్నాయి. వీటికి సంబంధించి అధికారికంగా ఎన్నో జీవోలు ఇచ్చారు. నేను అడుగుతా ఉన్నా, వీటిని అన్నింటినీ ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ అనకంగా ఏమంటారు అని. కానీ ఈ లెక్కలు మాత్రం చెప్పడం లేదు. అన్నీ కూడా దొంగచాటు వ్యవహారాలే. మొత్తం 16 రోజుల పాటు జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు చూస్తే తప్పుడు లెక్కలు, తప్పుడు ప్రచారాలు, సెల్ఫ్ డబ్బాలు, ఇవి తప్ప ప్రజలకు ఏదైనా మంచి జరిగిందా? ఆ 16 రోజుల అసెంబ్లీ సమావేశాలు చూస్తే ప్రజలకు మాత్రం ఒరిగింది సున్నా. చంద్రబాబు నాయుడు గారేమో తన కొడుకును జాకీని పెట్టి ఎత్తాడు. తన కొడుకేమో చంద్రబాబు నాయుడిని జాకీలు పెట్టి ఎత్తుతాడు. వీళ్ళిద్దరినీ పవన్ కళ్యాణ్ జాకీలు పెట్టి ఎత్తుతాడు. అసెంబ్లీ అంతా ఇదే. పరనింద, ఆత్మస్తుతి, ఇది తప్ప ఏమైనా కనపడినాయా? మళ్ళీ అడుగుతా ఉన్నా, బడ్జెట్ ముగింపులో, బడ్జెట్ ముగిసింది కాబట్టి మళ్ళీ అడుగుతా ఉన్నా, అయ్యా మేము అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఏమైనాయి? బడ్జెట్ వీళ్ళు ప్రవేశపెట్టిన వెంటనే నేను ప్రెస్ మీట్ పెట్టి ఇలాగే సుదీర్ఘమైన ప్రజెంటేషన్ ఇచ్చి ఇలాగే ప్రశ్నలు అడిగాము, సమాధానాలు రాలా. 16 రోజుల అసెంబ్లీ సమావేశాలు కూడా గమనించిన ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నోట్లో నుంచి కానీ వాళ్ళ మంత్రుల దగ్గర నుంచి మనం అడిగిన ప్రశ్నలకు మాత్రం సమాధానాలు రాలా. మళ్ళీ అడుగుతా ఉన్నా, ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత మళ్ళీ అడుగుతా ఉన్నా. ఇప్పటికీ 3 బడ్జెట్లు పెట్టారు. సూపర్ 6, సూపర్ 7లో యువగలం అనే పేరు పెట్టి నిరుద్యోగ భృతి కింద నెలకు 3,000 రూపాయల చొప్పున, సంవత్సరానికి 36,000 చొప్పున, ఈ 3 ఏళ్లకు ప్రతి నిరుద్యోగికి బకాయి పడ్డ 1,08,000 ఎప్పుడు ఇస్తారో అని అడిగితే నోరు మాత్రం మెదపడం లేదు. అడుగుతా ఉన్నా, మళ్ళా రెండోసారి అడుగుతా ఉన్నా. రెండోది అడుగుతా ఉన్నా, 18 ఏళ్ళు నిండిన 60 ఏళ్ల లోపు ఉన్న మహిళలకు, ఇవన్నీ నేను సూపర్ 6, సూపర్ 7లే నాళ్ళలో నుంచి తీస్తున్న బయటికి. 18 ఏళ్ళు నిండిన 60 ఏళ్ళ లోపు ఉన్న మహిళలకు ఆడబిడ్డ నిధి అని చెప్పి మీ సూపర్ 6లో, సూపర్ 7లో పేరు పెట్టి ఇస్తామన్నారు. జూన్ 2024 నుంచే ఇవన్నీ వర్తిస్తాయని కూడా చెప్పినారు. మీరు ఇచ్చిన బాండ్లు చూసినా, మీరు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లు చూసినా అన్నీ కూడా జూన్ 2024 నుంచే స్టార్ట్ అయిపోతాయన్నారు. ప్రతి నెల 1,500 ఇస్తామన్నారు. ఏడాదికి 18,000 ఇస్తామన్నారు. 3 ఏళ్లకు గాను ఒక్కొక్కరికి 54,000 బాకీ. ఒక్కొక్క మహిళకు, 18 ఏళ్ళు నిండిన మహిళకు ఒక్కొక్కరికి ఏకంగా 54,000 బాకీ. ఓటర్ లిస్టు ప్రకారం చూసినా కానీ ఏకంగా ఓటర్ లిస్టు చూపించమాట రాష్ట్రంలో ఇంతకుముందు నువ్వు చూపించిందే ఎన్నికిపో సరిపోతుందమ్మా. 2,10,00,000 మంది ఓటర్లు ఉన్నారని చెప్పి అదే అమ్మా, ఇది అంత ఆవేశపడుతున్నాం. ఏం చేస్తా కాదు ఇక
అదేనండి అదే. ఓటర్ లిస్టు చూసిన 2,10,58,615 మంది ఓటర్లు. వీళ్ళంతా 18 ఏళ్ళ వయసు నిండిన వాళ్ళే. ఇళ్లలో నుంచి ఒక 60 ఏళ్ళు నిండిన వాళ్ళను తీసేస్తే 1,80,00,000 మంది ఉన్నారు. కరెక్ట్గా చెప్పాలంటే 1,78,99,440. ఒక్కొక్కరికి నువ్వు ఇస్తాననింది ఏంది 1,500 నెలకు, సంవత్సరానికి 18,000. ఈ 3 ఏళ్లకు ఒక్కొక్కరికి 54,000 బాకీ. వీరికి ఎప్పుడు ఇస్తారన్న విషయం ఈ 16 రోజుల అసెంబ్లీ సమావేశాల్లో కనీసం ప్రస్తావన కూడా చేయలేదు. ఇదే సూపర్ 6, సూపర్ 7లో ఇంకో ముఖ్యమైన హామీ. ఈనాడు పత్రిక అడ్వర్టైజ్మెంట్ మళ్ళీ చూపించండి. మీ సూపర్ 6, సూపర్ 7లో ఇంకో ముఖ్యమైన హామీ 50 ఏళ్ళు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు పెన్షన్ అని. నెలకు 4,000 రూపాయలు చొప్పున, ఏడాదికి 48,000 రూపాయలు చొప్పున 3 ఏళ్లకు వీళ్ళు బాకీ పడింది ఒక్కొక్కరికి 1,44,000. వీరికి ఎప్పుడు ఇస్తారు స్వామి ఇది అని అడిగినాం. కనీసం మాట్లాడను కూడా లేదు. పైగా 2024 ఎన్నికల షెడ్యూల్ వచ్చే నాటికి మార్చిలో మేమిచ్చిన పెన్షన్ల సంఖ్య 66,34,372. మేమిచ్చిన పెన్షన్లు అక్షరాల ఎన్నికల షెడ్యూల్ మార్చి 16 వచ్చింది. ఆ తేదీ నాటికి, ఆ మార్చి నాటికి మేమిచ్చిన పెన్షన్లు మార్చిలో 66,34,372. దాంట్లో ఇప్పటికే 5,64,709 పెన్షన్లు కట్ చేసినారు. వీళ్ళు మొన్న మార్చిలో ఇచ్చిన పెన్షన్లు చూస్తే 60,69,663. అంటే దాని అర్థం 5,64,709 పెన్షన్లు కటింగ్. ప్రతి నెల 25,000 పెన్షన్లు కట్ చేస్తూ ఉన్నారు. కావాలంటే మీరే గమనించండి. లాస్ట్ మంత్ ఫిబ్రవరి, ఈ మంత్ మార్చు, ఈ 2 తేడా మీరే గమనించండి. 2026 ఫిబ్రవరిలో ఇచ్చిన పెన్షన్లు 60,96,108 అయితే ఈ మార్చిలో నెక్స్ట్ మంత్ మార్చిలో ఇచ్చిన పెన్షన్లు 60,69,663. అంటే ఈ ఒక్క నెలలోనే కత్తిరించిన పెన్షన్లు 26,000. ప్రతి నెల ఇలా కత్తిరిస్తున్నారు. ఏకంగా ఇప్పటికి 5,64,709 పెన్షన్లు కట్ చేసినారు. కొత్తగా ఒక్క పెన్షను కొత్తది ఇలా. కొత్త పెన్షన్ల మీద ఒక మాట మాట్లాడలేదు. పైగా ప్రభుత్వం వద్ద ఇప్పటికే 2.5 లక్షల పెన్షన్ల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ఇప్పటికే కొత్త దరఖాస్తులు తీసుకోవడంలా. మా హయాంలో ప్రతి 6 నెలలకు ఒకసారి, జూన్లో ఒకసారి, డిసెంబర్లో ఒకసారి, ప్రతి 6 నెలలకు ఒకసారి మేము అప్డేట్ చేసేవాళ్ళం. ఈరోజు టోటల్గా సీన్ రివర్స్. మా ప్రభుత్వ హయాం నుంచి ఇప్పటికి గమనిస్తే, ఈ మార్చిలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పెన్షన్లతో గమనిస్తే మా ప్రభుత్వ హయాంలో 66,34,372 పెన్షన్ల నుంచి ఇప్పుడు
నిన్న మార్చిలో ఇచ్చింది 60,69,663 పెన్షన్లు. అంటే ఏకంగా 5,64,709 పెన్షన్లు కత్తిరించినారు. పైగా కనీసం ఈ మార్చిలో వీళ్ళు ఇచ్చిన నెంబర్ల ప్రకారం అంటే ఈ 60,69,663 మంది పెన్షన్ రూపాయలు 60,69,663 మందికి వీళ్ళు ఇచ్చే పెన్షన్ అమౌంట్ లెక్కన ఇంటూ 12 నెలలు వేసుకుంటే వీళ్ళు ఇవ్వవలసింది బడ్జెట్లో పెట్టవలసింది 31,554 కోట్లు. కానీ వీళ్ళు బడ్జెట్లో పెట్టింది కేవలం 27,719 కోట్లు. అంటే దాని అర్థం వీళ్ళు చెప్పకనే చెప్తున్నారు మరో 7,45,993 పెన్షన్లు కట్ చేయబోతున్నారని. దీని మీద క్లారిటీ అడిగినాం. ఆయన బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఈ నెంబర్లు చూపించి ఈ నెంబర్లతో ప్రశ్నిస్తూ